అందరికీ శుభోదయం స్వాములు. ఇప్పుడు మేమైతే బాసర్ స్టార్ట్ అవుతున్నాం. టైం వచ్చేసరికి 6:10 6:20 అవుతుంది. ఏ టైంకి రీచ్ అవుతామో మిగతా అప్డేట్స్ అన్ని నెక్స్ట్ అప్డేట్ చేస్తూ ఉంటాను మీకు. కమాన్, అది ఉన్నాడు. చాలా సేపు అయింది ట్రాఫిక్. దాదాపు 2-3 కిలోమీటర్స్ పైన ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఎంతసేపు క్లియర్ అవుతుంది. ఫైనల్లీ బాసర్కి అయితే రీచ్ అయిపోయాము. మీరు ఇక్కడ బ్రిడ్జ్ చూసుకోవచ్చు ఒకసారి. కింద గోదావరి నది ప్రవాహం కనిపిస్తూనే ఉంది కదా, అక్కడి నుంచే వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి అరౌండ్ 2-3 కిలోమీటర్స్లో వెళ్ళిపోవచ్చు అమ్మవారి సన్నిధానానికి, సరస్వతి అమ్మవారి దగ్గరికి. బ్రిడ్జ్ మీద నుంచి చూస్తే వ్యూ ఇలా ఉంది మీకు. అక్కడ కనిపించే ఘాట్ ఏంటంటే అక్కడ గంగమ్మ తల్లి విగ్రహం అయితే ఉంటుంది. అక్కడే అందరు దర్శనం చేసుకొని ఫస్ట్ వెళ్తారు. వచ్చేసాము. అది చూడు దాపుకుంటున్నాడు దొంగసాగు. చూడండి ఒకసారి. దర్శనంకి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. అరౌండ్ 11 o'clock అయితే వచ్చేసినాం. 7కి స్టార్ట్ అయ్యి 200 kilometers ఆఫ్ జర్నీ. దర్శనం ఉంది. చాలా జాగ్రత్తగా షాప్స్ ఉన్నాయి. నెక్స్ట్ దర్శనం నుంచి బయటకు వచ్చిన తర్వాత తీసుకెళ్తా. దర్శనంకి వెళ్తున్నాం ఇప్పుడు, తర్వాత మాట్లాడదాం. దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడే పెద్ద క్రౌడ్ అయితే లేదు. ఇదే టెంపుల్ గర్భగుడి అనమాట. వెనక అక్షరాభ్యాసం జరుగుతూ ఉంటుంది ఎక్కువ. ఇది మండపం, గర్భగుడి మండపం. నవీన్ స్వామి ధ్యానంలో ఉన్నాడు. ధ్యానం చేసుకుంటూ చదువుకునేటప్పుడు బాగా చదువుకుని ఇంత కష్టాలు ఉండేవి కాదు. ఇప్పుడు ఎంత దండం పెట్టుకున్న మాత్రం ఏముంది. జాబ్ చేస్తున్నాడు, అయినా కానీ ఇంకా చదువుకోవాలని ట్రై చేస్తున్నాడు. నేనేం చెప్పలేదు, నాకేం తెలియదు. నెక్స్ట్ వ్యాసగృహకి వెళ్తున్నాం, మీకు చూపిస్తాను. ఇప్పుడు వ్యాసగృహకి మరి అమ్మవారి చూడండి, ఆయన ఎవరు వస్తున్నాడు. ఇటు మహాకాళి టెంపుల్ అంటే స్వామి వెళ్తున్నాం. దాక్కొని వస్తున్నాడు ఆ స్వామి. ఎంత దూరం వస్తాడో అదిగోండి. సిగ్గుపడుతున్నాడు స్వామికి, ఇంకా సిగ్గుపోలేదు ఉంది. తర్వాత అక్కడి నుంచి అటు సైడ్ వెళ్ళిపోవాలి. వ్యాసగృహాలకి చాలా పీస్ఫుల్గా ఉంటుంది. గుహలు అంటే మీరు అజంతా గుహలు లేకపోతే ఎల్లోరా గుహలు అనే అంత ఎక్స్పెక్ట్ చేయొద్దు. వ్యాసగృహం అంటే చాలా చిన్నగా ఉంటుంది. చూపిస్తాను మీకు. ఇగో ఈ స్వామి పడతాడు అంతే నాకు తెలిసి. కావాలని చూడండి ఎంత దూరం నిలబడుతున్నాడో. పర్లేదు, అయినా సరే చూపిస్తాను నేను మీకు అండి. షాప్స్ పెడతారు ఎక్కడైనా. ఈ బిజినెస్ మీకు తెలిసిందే కదా స్వామి, కామనే. చూడండి ఎంత వండర్ఫుల్గా మెట్లు, రాళ్ళల్లో మెట్లు చెక్కారు అనేది ఉంటున్నాడు. చిన్న మెట్లే, పెద్ద లాంగ్ ఏం కాదు. వచ్చేసారి చూడండి ఎంత ఆహ్లాదకరంగా. అదే వ్యాసగృహాలు. వచ్చేసాం లోపలికి. చూపిస్తాను, ఒక నిమిషం ఆగండి. ఎక్కుతున్నాడు, వెళ్తున్నాను ఇప్పుడు. ఇక్కడ నుంచి దిగండి, ఇక్కడి నుంచి రావాలి. ఇక్కడి నుంచి వచ్చి నవ్వుతున్నాడు. ఆయన సన్నగా ఉన్నాడు, లావుగా ఉన్నాడు, అదే ప్రాబ్లం. వ్యాస భగవానుడు, అమ్మవారు. అంతే, అయిపోయింది. వెళ్ళిపోతాను. చూడండి కరెక్ట్ 2 నిమిషాలు. స్వామి
బాసర దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. వ్యాసగృహ కూడా కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ గోదావరి నదిలో స్నానం చేసి కొండగట్ట అయితే స్టార్ట్ అవుతాము. మేబీ మరి గోదావరి నదిలో స్నానం ఉందా లేదా అనేది అయితే ఇప్పుడు తెలుస్తుంది మీకు. ఒక నెక్స్ట్ 5 minutesలో మీకు అప్డేట్ చేస్తాను, చూడండి. మ్యాక్సిమం నది స్నానం ఇంతవరకు మేము చేయలేదు కాబట్టి నది స్నానం చేసి ఇక్కడి నుంచి మధ్యాహ్నం సర్ది చేసిన తర్వాతే స్టార్ట్ అవుతాం. కొండ లేట్ అవుతుంది. దర్శనం చేసుకుని అయితే మనం గోదావరి నది దగ్గరకు అయితే వచ్చినాం. గంగా నది అమ్మవారి విగ్రహం. మేము ఇప్పుడు స్నానం చేసిన తర్వాత సర్దికైతే వెళ్ళిపోవాలి. సో లేట్ అవుతుందని ముందు దర్శనం చేసుకున్నాం, ఇప్పుడు స్నానం చేస్తాం. అంతే, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. చూడండి, స్వామి స్నానం చేయడం చాలే. ముందు మా స్వామి వెళ్ళి స్నానం చేసి వస్తారనమాట. తర్వాత నేను వెళ్తున్నాను, ఎందుకంటే మాకు ఒక బ్యాగ్ తెచ్చుకున్నాము, అది పట్టుకోవడానికి ఎవరో ఒకరు ఉండాలి కాబట్టి నేను అక్కడే వెయిట్ చేస్తున్నాను. స్వామి స్నానం చేసి వచ్చి ఒడ్డుకు వచ్చిన తర్వాత నేను వెళ్ళి స్నానం చేస్తున్నాను. గోదావరి నది ప్రవాహం అయితే చాలా ఎక్కువగానే ఉంది. 2-3 steps దిగేసరికి హిప్స్ వరకు వాటర్ వచ్చేస్తున్నాయి స్వామి. చాలా చల్లగా ఉన్నాయి అన్నమాట. నది స్నానం అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి సర్ది చేయడానికి టైం అయింది. యాక్చువల్గా గంగమ్మ తల్లిని దర్శనం చేసుకొని వెళ్ళిపోతాం. మీకు ఆల్రెడీ ముందు చూపించాను కాబట్టి ఓకేనా. ఇది నది చూడండి. అక్కడి నుంచే మేము వచ్చాము. దర్శనం బాగా జరిగింది. అందరూ వచ్చేయండి, మళ్ళీ వచ్చి చూడండి. బాగా దర్శనం అవుతుంది అమ్మవారిది. నది ప్రవాహం కూడా బాగానే ఉంది, ఇల్లు బాగున్నాయి. దర్శనం అయిపోయింది. సో టెంపుల్ క్లోజింగ్ టైం 12 కానీ మాకు మ్యాప్స్లో చూపించింది కాబట్టి మేము ఫస్ట్ దర్శనంకి వెళ్ళాము. తర్వాత వచ్చేసి గంగమ్మ దగ్గర దర్శనం చేసుకొని ఇప్పుడు అక్కడ స్నానం చేసేసి గంగమ్మ దగ్గర దర్శనం చేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ అయితే సద్దికి వెళ్తున్నాము. కొంచెం సద్ది కోసం అయ్యప్ప సన్నిధి దగ్గర అయితే వేచి చూస్తున్నాము. అక్కడ స్వాములు ఏం చెప్పారంటే ఇవాళ సన్నిధిలో లేదు, వేరే స్వామి ఒకళ్ళు వాళ్ళ ఇంట్లో పడి పూజ కార్యక్రమం పెట్టుకున్నారని చెప్పారనమాట. సో వెయిట్ చేసి అక్కడ స్వాములతో కలిసి పడి పూజ కార్యక్రమం వద్దకైతే వెళ్ళాము. మేము అసలు అనుకోలేదు, అన్ఎక్స్పెక్టెడ్గా మాకు ఆ అయ్యప్ప అనుగ్రహంతో ఈ పడి పూజ కార్యక్రమం దొరికింది. పడి పూజలో అయితే స్వాములందరూ పాటలు చాలా బాగా పాడారు. స్వామి తబలా వాయిస్తూ పాటలు పాడుతుంటే కరెక్ట్గా చాలా బాగా వాయిస్తున్నారు. స్వాములు కూడా చాలా ఉత్సాహంతో పాటలు చాలా పాడారు. ఇప్పుడు మీరు ఒక పాట వినండి.
కానీ భక్తికి సాగాలున్నాయా భజనకు సాగాలున్నాయి కానీ భక్తికి భజన లాంటిది నీ ఆత్మ భక్తి లాంటిది పరమాత్మ భజన లాంటిది నీ ఆత్మ భక్తి లాంటిది పరమాత్మ తిరుపతి తిరుపతి జయ కొనవే శరణం శరణం కొనవే తిరుపతి జయ కొనవే తిరుపతి తిరుపతి మాతా తిరుపతి జయ కొనవే శరణం శరణం పడిపూజ కార్యక్రమం తర్వాత సద్య ఆరగించాము. తర్వాత స్వాములందరూ తాంబూలం ఇచ్చి దండం పెట్టుకుంటున్నారు. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయాము. ఇంకా కొండగట్టుగా అయితే సక్సెస్ఫుల్గా రీచ్ అయ్యాం స్వామి. మార్నింగ్ 7కి స్టార్ట్ అయితే మేము అరౌండ్ 10:30, 11కి బాసర్ రీచ్ అయ్యాము. బాసర్ దగ్గర దర్శనం చేసుకొని అలాగే గోదావరి నదిలో స్నానం చేసిన తర్వాత ఇక్కడి నుంచి నవిపేట అనే ఒక ఊరికి అయితే వెళ్ళాము. అక్కడ భిక్ష చేసాము. ఆ వీడియోస్ అన్నీ మీకు ఆల్రెడీ ముందు చూసే ఉంటారు. నవిపేట నుంచి నేను చిన్నప్పుడు అనేది ఒక విలేజ్లో ఉన్నానన్నమాట. మా స్వాములందరినీ చిన్నప్పుడు నాతో పాటు చదువుకున్న స్వాములందరినీ మీట్ అయ్యాను. అక్కడి నుంచి వచ్చేసి అరౌండ్ 4:35కి స్టార్ట్ అయ్యాము. 6:50కి 6:30 లోపు ఇక్కడ రీచ్ అయ్యాము. అండ్ ఇప్పుడు దర్శనం కూడా అయిపోయింది. క్లోజింగ్ టైము 8కి క్లోజ్ చేస్తారంట. మేము 7:30 లోపు దర్శనం కూడా అయిపోయింది స్నానం చేసి. ఇప్పుడు మీరు చూసుకోవచ్చు, ఇదిగోండి నేను టెంపుల్ మెయిన్ గేట్ దగ్గరే ఉన్నాను. ఒక్క నిమిషం ఆగండి, తిప్పుతాను ఇటు. టెంపుల్ మెయిన్ గేట్ అయితే ఇటు సైడ్ వచ్చింది. గర్భగుడి దగ్గర కూడా ఇప్పుడు తీసుకెళ్తాను. ఇవాళ వచ్చేసరికి మార్నింగ్ 7కి స్టార్ట్ అయ్యాము. అలాగే ఈవినింగ్ 7కి ఎండ్ అయ్యాము. ఇవాళ టోటల్ ట్రావెలింగ్ డిస్టెన్స్ వచ్చేసరికి అరౌండ్ 370 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాము. సక్సెస్ఫుల్గా కొండగట్టు రీచ్ అయ్యాము. దర్శనం కూడా చేసుకున్నాం. రేపు మార్నింగ్ ఇక్కడ దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి వేరే ఊరికి వెళ్ళిపోతాం. మీరు కొండగట్టు ఆంజనేయ స్వామి గర్భాలయ దర్శనం కూడా చేసుకోండి ఒకసారి. అలాగే ఇక్కడ నైట్ నిద్ర చేసాము. నిద్ర చేసిన తర్వాత మార్నింగ్ వీడియోస్ అన్నీ మీకు పార్ట్ 2లో వస్తాయి. స్టే ట్యూన్.